హాయ్ అండి అందరికీ. నేను చెప్తూ ఉంటాను కదా మీతో, పిల్లలతో ప్రతిరోజు ఒకేలా ఉండదని చెప్పేసి. అవునండి, వాళ్ళతో ఒకేలా ఉండదు. అలాగని పని కూడా డైలీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కసారి టైమింగ్స్ మారుతూ ఉంటాయి. అలాగని మన హెల్త్ ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా. మనకి నీరసం వస్తూ ఉంటుంది. సో దట్ నాకు ఈరోజు చాలా నీరసం ఉంది. అయినా ఏ పని ఆగదనుకోండి. పిల్లలతో నీరసం లేదా జ్వరం ఇటువంటివి రావడం సహజమే. అందులోని ఈరోజు కుకింగ్ సెక్షన్ కొంచెం ఎక్కువగానే ఉంది. నేనేం చేస్తూ ఉంటానంటే, ప్రిన్సీకి తేజుకి కావాల్సినవన్నీ చూసుకొని ఇంట్లో పని అంతా చక్క పెట్టుకొని, కుకింగ్ సెక్షన్ ఉంటే అది కూడా కంప్లీట్ అయిన తర్వాత తీరుబడిగా కూర్చొని టిఫిన్ చేద్దాం లేదంటే భోజనం చేద్దాం అనుకుంటాను. కానీ అలా అనుకోవడం వల్లే నాకు ఎంత నీరసం అన్నమాట. టైమింగ్ సరిగ్గా కుదరట్లేదు ఈ మధ్యన. ఆఫ్టర్నూన్ భోజనం చేసినప్పటికి 2 అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ చేసేసరికి 10:30 అలా. ఇప్పటి నుంచి ఇలా చేయకుండా టైమింగ్స్ ప్రకారంగా తినడానికి ట్రై చేస్తాను. ఎందుకు ఇలా అన్నా అంటే, మన పిల్లలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటున్నామో, మనం బాగుండాలని మన అమ్మ వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు కదా. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను తప్పకుండా ఫుడ్ తిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తున్నాను. సరేలే, కానీ మీరైనా టైంకి ఫుడ్ తింటున్నారా? తినకపోతే తినండి అబ్బా. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను మాట్లాడింది ఏమైనా తప్పుగా అనిపించిందా? అలా అనిపిస్తే సారీ. సో దట్ వీడియోని పూర్తిగా చూసుంటే తప్పకుండా ఎస్ అని కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా ఇప్పుడే మన వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయడానికి మీరు ఇచ్చే సపోర్ట్ ఎలాగే ఉంటే తప్పకుండా చేస్తాను.